Hi friends, welcome to Srikanth Mototech. The all new Hero Extreme 125cc single seat ABS model అన్నమాట. చాలా మంది వెయిట్ చేస్తున్నారు, నాకు అర్థమైంది. ఎనీవేస్ మీ శ్రీకాంత్ ఎప్పుడు కూడా కొత్త కంటెంట్ కొత్త అప్డేటెడ్ వెహికల్స్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాడు తెలుగులో. మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇలాంటి క్రేజీ కంటెంట్ చాలా ఉంది తీసుకొస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నా పని నేను చేసుకుంటూ పోతాను. సో ఖచ్చితంగా మీకు వీడియోస్ నచ్చుతాయి. ఇప్పటివరకు ఒక 85,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. మీ సపోర్ట్ ఉండే. సో ఇక నుంచి అది 1,00,000 మందికి రీచ్ అవ్వాలంటే కూడా మీ వల్లే సాధ్యం. దయచేసి ఆ 1,00,000 మందికి వెళ్ళే క్రమంలో నాకు తోడే ఉండండి. మీ సపోర్ట్ నాకు అందించండి. ఇలాంటి మంచి కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. ఎనీవేస్ ఈ వెహికల్కి సంబంధించినటువంటి ఒక కంప్లీట్ రైడ్ రివ్యూ చూడబోతున్నారు మీరు. సో దీన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో రైడ్ చేస్తాను. రఫ్ రోడ్లో, హెవీ ఆర్పిఎంలో, మంచి హైవే మీద, బ్రేకింగ్ గురించి, ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి, సీట్ కంఫర్ట్, మరీ ముఖ్యంగా సింగిల్ సీట్ ఇచ్చారు. దీని గురించి నేను ఇంకా మాట్లాడతాను. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి, అలాగే దీని యొక్క ప్రైస్ ఏంటి, ఎవరు కొంటే వాళ్ళకి బాగుంటుంది, ఇలాంటి విషయాలన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో ఇక లేట్ చేయకుండా ఈ బ్యూటిఫుల్ మిషన్కి సంబంధించినటువంటి రివ్యూ అయితే చూసేద్దాం. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so స్పెషల్ థ్యాంక్స్ టు ఒంగోలులోని అసోసియేటెడ్ హీరో షోరూమ్ వుడ్ కాంప్లెక్స్ దగ్గర అయితే ఉంటుంది. కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. హీరో ఎక్స్ట్రీమ్ 125cc యొక్క సీట్ గురించి మాట్లాడుకోవాలి. ఇది మనకి 794mm సీట్ హైట్. నేను ఎక్కి ఒకసారి మీకు చూపిస్తాను. సో వెహికల్ మీద ఎక్కి కూర్చున్నప్పుడు బండి ఇలా ఉంటుంది. అండ్ ఇది మనకి లెగ్స్ అనేవి లిటిల్ బ్యాక్వర్డ్ అయితే వెళ్తున్నాయి. స్పోర్టియర్ సిట్టింగ్ అయితే దొరికింది. నేను వచ్చి 5.10 ఉంటాను. సో ఇది 794mm. నాకు తెలిసి 5.5 ఉండే వాళ్ళకి కూడా సూట్ అవుతుందన్నమాట. చాలా ఈజీగా అయితే మాత్రం యాక్సెస్ చేయొచ్చు, తక్కువ హైట్ ఉండేవాళ్ళు కూడా. అండ్ ఇక్కడ నుంచి ఇది సింగిల్ సీట్తో వస్తుంది. మీరు ఒకసారి చూడొచ్చు బ్యాక్ సైడ్ ఎంత స్పేస్ ఉందనే దాని గురించి. సో అలాగే మనకి కూర్చొని ఇట్లా స్వింగ్ చేస్తున్నప్పుడు సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. నేను లాస్ట్ వర్షన్ కంటే కూడా ఈ వర్షన్లో ఇందాక రైడ్ చేస్తూ వచ్చాను కదా, అప్పుడు నాకు ప్రతి ఒక్క చిన్న అప్ అండ్ డౌన్స్లో కూడా ఈ పుష్ బ్యాక్ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ 37mm టెలిస్కోపిక్ ఫోర్క్లు ఫ్రంట్ ఉన్నాయి. సస్పెన్షన్ డిపార్ట్మెంట్లో నాకైతే మాత్రం ఈ వెహికల్ ఈసారి చాలా బాగుంది అనిపించింది. 125cc సెగ్మెంట్లో ఫ్రంట్లో 37mm టెలిస్కోపిక్ ఫోర్క్లు, బ్యాక్ సైడ్ వచ్చేసరికి మోనోషాక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారనమాట. సీట్ యొక్క ఫోమ్ ఫినిషింగ్ కూడా చాలా మెత్తగా ఉంది. దట్స్ వై ఈ వెహికల్ నాకైతే మాత్రం సస్పెన్షన్ వైజ్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. రిమైనింగ్ థింగ్ రైడ్ చేస్తూ నేను లైవ్లో మాట్లాడతాను. రైడ్ రివ్యూ ఎవరు మిస్ కావద్దు. అండ్ సెంటర్ స్టాండ్ వేసుకోవడానికి కూడా మీరు పెద్దగా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 136 kgs వెయిట్, చాలా ఈజీగా సెంటర్ స్టాండ్ కూడా వేసేసుకోవచ్చు. ఇక సీట్ గురించి మాట్లాడుకుందాం. ఇది కొత్త సీటు, సింగిల్ సీటు, దట్టు చాలామంది వెయిట్ చేస్తున్నారు సింగిల్ సీట్ కోసం. ఎక్స్ట్రీమ్ 125cc ఫైనల్లీ మనకి సింగిల్ సీట్ అయితే వచ్చింది. సో చూడండి ఎలా అనిపిస్తుంది మీకైతే. నాకైతే ఫస్ట్ ఇంప్రెషన్ చూడంగానే ఏదైతే ఆ స్లోప్ ఉందో, సో మనకి కొంచెం ఎక్కువ ఎత్తుగానే ఉంది ఇటే. సో ఇక్కడ మనకి ఏదైతే ఆ కటింగ్ ఉంది కదా, ఆ కటింగ్ ఏం లేకుండా కంటిన్యూ చేశారన్నమాట సీట్ని. ఈ యొక్క స్లోప్కి ఇంకాస్త ఇక్కడ మనకి కొంచెం యాడ్ చేసినట్టుగైతే ఫోమ్ ఇంకా బాగుంది అనిపించింది. ఎనీవేస్ సింగిల్ సీట్ అయితే మాత్రం పర్వాలేదు, చూడటానికి బాగానే ఉంది. కానీ ఏదైతే ఆ పోర్షన్ ఉందో చూసారా మీరు, లాస్ట్ టైం చూసారా స్ప్లిట్ సీట్, అదే పోర్షన్ అన్నమాట, అదే విడ్త్. సో ఎక్కి కూర్చున్నప్పుడు ఫ్యామిలీ లేడీస్కి, కొంచెం ఏజ్డ్ లేడీస్కి అంతగా సూట్ కాకపోవచ్చు. బట్ యంగ్ లేడీస్కి ఎవరైతే ఉంటారో, మీరు కనుక యంగ్ ఫ్యామిలీ అయ్యండి, రీసెంట్లీ మ్యారేజ్ అయ్యి ఉంటే మాత్రం, ఇంకా కిడ్స్ లేకపోతే వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట. మీ వైఫ్ని, మీ గర్ల్ ఫ్రెండ్ని దించేసిన తర్వాత మీ పర్సనల్ రైడ్స్ అయితే మాత్రం అబ్సల్యూట్లీ సూపర్ ఉంటాయి. సో అండ్ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా మంచి ఫోమ్ ఫినిషింగ్ ఉంది కాబట్టి హ్యాపీగా వాళ్ళైతే మాత్రం మీతో పాటు ట్రావెల్ చేయగలుగుతారు. పర్సనల్ అయితే ఫ్యామిలీ కోసం అయితే మాత్రం నేను రికమెండ్ చేయను, ఎందుకంటే కొంచెం స్లోప్ ఎక్కువగా ఉంది కాబట్టి. అది కూడా కొంచెం ఏజ్డ్ లేడీస్కి అయితే అసలు రికమెండ్ చేయను. విన్నారు కదా ఇంజన్ సౌండ్, అలాగే ఎగ్జాస్ట్ నోటు. ఫస్ట్ ఇంప్రెషన్ ఇంజన్ సౌండ్ నాకైతే రిఫైన్డ్గానే అనిపించింది. ఎగ్జాస్ట్ నోట్ కూడా కొంచెం తంబీగానే అనిపించింది. అలాగే దీంట్లో సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉంది. 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి వర్క్ అవుతుంది. 11.4 Nm టార్క్, 10.5 bhp పవర్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 180mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఎలాంటి రోడ్స్ మీద అయినా మీరు నడిపించుకోవచ్చు. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ కూడా దాటొచ్చు. అలాగే ఇది కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ తోటి ఆఫర్ చేస్తూ ఉంటారు. కిక్ రాడ్ మిస్
మిస్ చేయకుండా ఇవ్వడం అనేది చాలా బాగుంది. అలాగే మనకి టో షిఫ్టర్ తోటి ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో చూడటానికి అయితే మాత్రం వెహికల్ ఇలా ఉంటుంది సైడ్ నుంచి. అలాగే ఓపెన్ టైప్ చైన్ డ్రైవ్ కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి లూప్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ హీరో ఎక్స్ట్రీమ్ 125cc బ్రేకింగ్ అండ్ టైర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రంట్లో మనకి సింగిల్ ఛానల్ ABSతో ఉన్నటువంటి సెక్యూర్ బ్రేకింగ్ అయితే ఉంది. దానికి 272 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ కాంబినేషన్ అన్నమాట. ఫ్రంట్లో మనకు వచ్చేసరికి 90/90 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 120/80 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. రెండు ట్యూబ్లెస్ టైర్సే. బ్యాక్ సైడ్ టైర్ మాత్రం ఒక 125cc ఇవ్వాల్సిన టైర్ అయితే కాదు, చాలా పెద్ద టైర్ ఆఫర్ చేస్తున్నారు. రోడ్ గ్రిప్ చాలా బాగుంటుంది. అలాగే ఫ్రంట్లో మనకి ABS ఉంది కాబట్టి మంచి బ్రేకింగ్ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నెక్స్ట్ హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే ఒక డిఫరెంట్ ఫేస్ కట్ చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. సైడ్ ఇండికేటర్ లైట్స్, అలాగే మెయిన్ హెడ్ ల్యాంప్, DRLs అన్ని LEDతోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక 125cc బైక్ ఇలా అంత LED సెటప్ తోటి రావడం, మోనోషాక్ తోటి రావడం, అలాగే మనకి పెద్ద టైర్స్ తోటి రావడం, ABSతో రావడం అనేది నేను హీరో ఎక్స్ట్రీమ్ 125cc చూశాను. చూడటానికి చాలా బాగుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ LED తోటి. అలాగే డిజిటల్ కన్సోల్లో కూడా మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నెగిటివ్ LCD కన్సోల్ ఆఫర్ చేస్తున్నారు. డే టైంలో కొంచెం బ్రైట్నెస్ తగ్గుతుంది. అదర్వైజ్ మనకి చాలా మంచి ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ, టాకోమీటర్ కూడా కనిపిస్తుంది, టైము. అలాగే USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. Type A సాకెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా 2 బటన్స్ అయితే ఉంటాయి. వాటిని ప్రెస్ చేయడం ద్వారా లోపల ఉండే సెట్టింగ్స్ని మీరు చూసుకోవచ్చు. అలాగే ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్కి, సైడ్ ఇండికేటర్ స్టాండ్కి ఒక సింబల్, అలాగే న్యూట్రల్, ABS మనకి యాక్టివ్గా ఉందన్న విషయం, ఇవన్నీ కూడా మనకి స్క్రీన్ చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది చాలా బాగుంది చూడటానికి. నెక్స్ట్ హీరో ఎక్స్ట్రీమ్ 125cc బిల్డ్ క్వాలిటీ అలాగే ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. సో మనకి ఇక్కడ గమనించినట్లయితే 125R అనేటువంటి లోగో చాలా బాగుంది. ఆ కౌలు కూడా ఎక్స్టెన్షన్ చాలా బాగుంది. అలాగే ఇక్కడ మనకి ఎక్స్ట్రీమ్ అనేటువంటి లోగో 3Dలో ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది మనకి త్రిబుల్ టోన్ ఫినిషింగ్ తోటి వస్తుంది, చాలా బాగుంది. మనకి ఫైబర్ ప్లాస్టిక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అన్నమాట. స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం. ఎక్కడ రాజీ పడలేదు క్వాలిటీ వైజ్. ఈ స్విచెస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాగే మనకి పాస్ బటన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. హజార్ లైట్స్కి సపరేట్ స్విచ్ అయితే ఉంది. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంజన్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. కిల్ స్విచ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ ఇంప్రెషన్ సీట్ అయితే మాత్రం చాలా ఫోమ్ ఫినిషింగ్ అయితే ఉందన్నమాట. కంఫర్టబుల్ గ్రాబ్ రైల్, స్ప్లిట్ గ్రాబ్ రైల్ ఉంది. ఇది స్పోర్టియర్ సెగ్మెంట్లో వస్తుంది కాబట్టి. అల్యూమినియం ఫోల్డబుల్ పిలియన్ ఫుట్ రెస్ట్, అలాగే రైడర్ ఫుట్ రెస్ట్, అలాగే బ్రేక్స్ ఇక్కడ చూసుకోవచ్చు. సో అలాగే కిక్ రాడ్కి మనకు కొంచెం ఏదైనా లబ్బర్ ఫినిషింగ్ ఇస్తే బాగుంది అనిపించింది గ్రిప్ కోసం. అలాగే మనకి ఓపెన్ టైప్ చైన్ తోటి అయితే వస్తుంది. పైన మనకి ఓపెన్ టైప్ మనకి ఫైబర్ ప్లాస్టిక్ కవర్ అయితే చూడొచ్చు అనమాట. చైన్ అయితే ఖచ్చితంగా లూప్ చేసుకోవాలి. అలాగే మనకి ఏదైతే శారీగా డిఫరెంట్గా ప్రొవైడ్ చేశారు దీంట్లో. ఫైనల్లీ హీరో ఎక్స్ట్రీమ్ 125cc యొక్క ప్రైస్ అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి IBS వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ 96,000 రూపాయలతో మొదలవుతుంది. అలాగే మనకి ABS యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,100,000 రూపాయలతో మొదలవుతుంది. ABS మోడల్లోనే స్ప్లిట్ సీట్ ఉంది, అలాగే నార్మల్ సీట్ ఉంది. రెండు కూడా మనకి సేమ్ ప్రైజే ఉంటాయి అన్నమాట. సో ABS మోడల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ ఆల్ ఓవర్ ఇండియా చెప్తున్నాను 1,26,000 రూపాయల దాకా పడే అవకాశం అయితే ఉంది. మీ ఏరియాని బట్టి, మీరు కొనే సమయాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఒంగోలులో ఎంత ఆన్ రోడ్ ప్రైస్ ఉందనేది తెలుసుకోవడం కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి కనుక్కోగలరు. అలాగే మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కంపెనీ క్లెయిమ్ చేయడం 66 కిలోమీటర్లు అని చెప్తుంది. బట్ రియల్ టైంలో 60 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఖచ్చితంగా రావచ్చు. ఎందుకంటే సో ఇంజన్ యొక్క ట్యూనింగ్ అనేది కొంచెం ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్గా ఇది ఉండే విధంగానే ట్యూన్ చేశారనమాట. ఇక లేట్ చేయకుండా రైడ్ అయితే చేసి లైవ్లో మాట్లాడుకుందాం దీని యొక్క పర్ఫార్మెన్స్ గురించి. ఒక మంచి రైడ్ రివ్యూ అందిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. సో సీట్ అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ ఫోమ్ ఫినిషింగ్ బాగుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇగ్నిషన్ ఆన్ చేశాను. మనకి ఫ్యూయల్ పంప్ అనే సౌండ్ విన్నారు కదా, ఆ తర్వాతే మీరు ఇగ్నిట్ అయితే చేయండి. పర్లేదు, ఇంజన్ రిఫైన్గానే ఉంది. కానీ ఇక్కడ నాకు ఈ టాకోమీటర్ కనిపించడం, RPM మీటర్ కనిపించడం నాకు బాగా నచ్చింది. లైట్ కొంచెం డల్గా ఉంది, బ్రైట్నెస్ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ మంచి పికప్ అయితే ఉందన్నమాట ఫస్ట్ గేర్లో. అండ్ ఫస్ట్ గేర్ కూడా ఎలాంటి సౌండ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ రోడ్ అయితే వస్తుంది కొంచెం. సో తర్వాత హైవే మీదకి వెళ్ళి చెక్ చేద్దాం. ఇది 5.9 సెకండ్స్లో 60 స్పీడ్ అందుకుంటుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. సో కొంచెం అగ్రెసివ్గానే నడుపుతున్నాను అనుకోవద్దు. ఎందుకంటే ఒక కామెంట్ చూశాను నేను, అది బండా లేకపోతే బర్రిగొడ్డ అని అడిగారు. ఎందుకంటే అలా హ్యాండిల్ చేస్తున్నావు ఏందని వాళ్ళు ఆ ప్రొనౌన్సియేషన్ చేశారనమాట. నేను ఇలాగే నడుపుతాను. ఎందుకనంటే కొంచెం ఆఫ్ రోడ్లో అప్ అండ్ డౌన్స్లో తెలుస్తుందన్నమాట ఆ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అనేది, అండ్ రోడ్ గ్రిప్ అనేది, బ్రేక్ టచ్ చేసినప్పుడు బ్రేక్ ఫీల్ అనేది. అందుకే ఇలా రైడ్ చేస్తాను కొంచెం హార్డ్గానే, అంతేగాని ఇంటెన్షనల్గా అయితే కాదు. ఇక్కడ మంచి RPMలో రైడ్ చేస్తాను. 5.9 సెకండ్స్లో ఆ 60 స్పీడ్ అందుకుంటుందో లేదో మీరు కౌంట్ చేసుకోండి. అండ్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి.
101 రీచ్ అయింది, అంతకంటే వెళ్ళట్లేదు. సో ఇంకా నేను డ్రాప్ అవుతున్నాను. మేబీ ఈ కొత్త బండి అవ్వటం వల్ల, సర్వీసెస్ పడకపోవటం వల్ల మనకి టాప్ స్పీడ్ అందుకోలేదు అనుకుంటున్నాను నేనైతే. సో నాకైతే 100 వరకు అయితే రీచ్ అయింది. అండ్ బ్రేక్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది అండ్ వెరీ ఇంప్రెసివ్. రోడ్ గ్రిప్ అదిరిపోయింది, నాకు బాగా నచ్చింది. రోడ్ గ్రిప్, సస్పెన్షను, అలాగే ఏబిఎస్ వర్కింగ్ చాలా ఫైన్గా ఉంది. అలాగే మనకి ఇక్కడ హ్యాండిల్ బార్ చాలా వైడ్ అండ్ కాన్ఫిడెంట్గా ఉంది. స్పోర్టియర్ సిట్టింగ్ అయితే ఉంది. ఫస్ట్ గేర్ సౌండ్ చేయలేదు, కానీ సెకండ్, థర్డ్ గేర్లో అయితే కొంచెం లిటిల్ స్లైట్లీ సౌండ్ చేసే అండ్ కొంచెం హార్డ్ ఫీలింగ్ కూడా ఉంది. బ్రేకింగ్ అయితే చాలా బాగుంది గైస్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఫ్రంట్ బ్రేక్ అయితే నేను 60 కంటే ఎక్కువే అప్లై చేస్తున్నాను. 40-30% మాత్రమే బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై చేస్తున్నాను, ఎందుకంటే బ్యాక్ సైడ్ 130 mm డ్రమ్ అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ ఫ్రంట్ బ్రేక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది గాయస్. సస్పెన్షన్ అయితే ఫ్రంట్ టు బ్యాక్ ఈ మధ్య కాలంలో నేను చూసిన బైక్స్లో దట్టు 125cc ఇది ఇరక్కొట్టేస్తుంది, అంత స్మూత్ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ ఉంది. అండ్ ఇలాంటి రోడ్లు అసలు ఆఫ్ రోడ్లో నడుపుతున్న ఫీలింగ్ లేదు, నార్మల్ బండి మీద నార్మల్గా వెళ్తున్న ఫీలింగ్ అయితే ఉంది. అండ్ ఇంత పెద్ద పెద్ద పార్ట్ హోల్స్ వచ్చినప్పుడు దిగులు ఎగుస్తూ ఉంటే ఆ కుషనింగ్ ఎంత బాగుందంటే, ఆ ఫీడ్బ్యాక్ స్మూత్ ఉంది. స్కిడ్ అయిన సౌండ్ వచ్చింది విన్నారు కదా, అది ఫ్రంట్ బ్రేక్ కాదు, బ్యాక్ సైడ్ బ్రేక్ అన్నమాట. మొత్తం పట్టుకుంటే ఫ్రంట్ బ్రేక్ అస్సలు స్కిడ్ అవ్వట్లేదు, అవ్వదు కూడా. ఇది లాక్ అవుతుంది కాబట్టి ఏబిఎస్ ఉంది, బ్యాక్ సైడ్ మాత్రం లిటిల్ స్కిడ్ అవుతుంది. అండ్ ప్రాపర్ బ్రేకింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో స్లిప్పరీ కండిషన్స్, ఇలా వర్షం పడి లైట్గా ఉన్నప్పుడు కూడా మీరు ఫ్రంట్ బ్రేకింగ్తో కాన్ఫిడెంట్గా కొట్టొచ్చు. బట్ బ్యాక్ సైడ్ అయితే మీరు గట్టిగా పట్టుకుంటే సైడ్కి జరగొట్టేస్తుంది. గాయస్ ఇన్స్టెంట్ పికప్ అయితే చాలా బాగుంది. బట్ మిడ్ రేంజ్ అండ్ టాప్ అండ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు, అంతగా ఏం లేదు. బట్ ఇన్స్టెంట్గా పికప్ బాగుంది. అండ్ అలాగే వాళ్ళు చెప్పినట్టు 5.9 సెకండ్స్లో 60 స్పీడ్ కూడా అందుకుంటుంది. సో ఆ బిల్డ్ క్వాలిటీ బాగుంది, ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ బాగుంది, సీట్ కంఫర్ట్ బాగుంది, సస్పెన్షన్ బాగుంది, రోడ్ గ్రిప్ బాగుంది. అండ్ సింగిల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది. ఒక 125cc బైక్కి ఉండాల్సినటువంటి ప్రైస్నే వీళ్ళు పెట్టారని నేను అనుకుంటున్నాను. ఉన్న ఫీచర్స్కి వర్తబుల్ ప్రైస్ అని చెప్తున్నాను. సో నాకైతే నేను దీన్ని సజెస్ట్ చేస్తాను. ఎవరు కొనాలి అనే దాని గురించి నేను వీడియో ఫస్ట్లో చెప్పాను. ఎవరికంటే ఈ వెహికల్, ఎవరైతే మీరు కాలేజ్ స్టూడెంట్స్ అయ్యుండి, న్యూ జాబర్స్ అయ్యుండి, మీరు కనుక ఒక మంచి వెహికల్ పర్సనల్ యూసేజ్ కోసం ఎక్కువ యూజ్ చేస్తానంటే మీరు తీసుకోండి. లేదు రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది, పిల్లలు వచ్చేంత వరకు వాడుకుంటాను, పిల్లలు వచ్చిన తర్వాత ఫ్యామిలీ బైక్ షిఫ్ట్ అవుతాను అనుకునే వాళ్ళు కొనుక్కోండి. సో మంచి స్పోర్టియర్ సెగ్మెంట్లో 125cc ఏబిఎస్ చూసేవాళ్ళు, ఏబిఎస్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ 125cc కొనేవాళ్ళు, బ్రేకింగ్ మెయిన్ ప్రయారిటీ అయితే ఈ వెహికల్ అయితే హ్యాపీగా కొనుక్కోండి. సో మైలేజ్ వచ్చేసరికి మీరు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తే మాత్రం 60 కంటే తగ్గొచ్చు. బట్ కొంచెం డీసెంట్గా ఒక 60-70 కొంచెం లిమిటెడ్ స్పీడ్లో నడిపించుకుంటే ఖచ్చితంగా మంచి మైలేజ్ కూడా వస్తుందన్నమాట. సో నాకైతే పర్సనల్ యూసేజ్ కోసం అయితే మాత్రం ఈ వెహికల్ చాలా బాగా నచ్చింది. సో ఈ 2025లో సస్పెన్షన్ ఏమన్నా ఇంకా స్మూత్ చేశారనేటువంటి ఒక డౌట్ అయితే ఉంది. లాస్ట్ టైం నాకు గుర్తులేదు సరిగా, లాస్ట్ టైం ఒక 1 year అవుతుంది వెహికల్ వచ్చినప్పుడు రైడ్ చేసిన, మళ్ళీ ఇప్పుడే రైడ్ చేస్తున్నాను సింగిల్ సీట్ని. సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే మాత్రం నేను మళ్ళీ చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. సో నాకు ఆఫ్ రోడ్ లాగే లేదన్నమాట. అండ్ టైం టు టైం సర్వీస్ అవసరం. ఇది ఓపెన్ టైప్ చేయిన తర్వాత అయితే వస్తుంది. అలాగే ఈ బండిలో ఇంజన్ అనేది ఫస్ట్ కొన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఆ తర్వాత మీరు సర్వీస్ చేయకుండా ఏమాత్రం నెగ్లెక్ట్ చేశారంటే సౌండ్ మారుతుంది, కొంచెం ఆ ట్రిబుల్ సౌండ్ అయితే వస్తుంది అనమాట, గలగల అంటూ. అది రాకుండాలంటే మెయింటెనెన్స్ కంపల్సరీ టైం టు టైం సర్వీస్ చేసుకుంటే మంచి బండి అయితే అవుతుంది. సో బండి కొనడం మ్యాటర్ కాదు, దాన్ని జాగ్రత్తగా వాడుకోవడమే మ్యాటర్ అన్నమాట. ఫైనల్లీ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో వెళ్ళేటప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ని పక్కన కనిపిస్తూ ఉంటుంది, అక్కడ రండి మెసేజ్ చేయండి, ఫాలో అవ్వండి, నేను మెసేజ్ అయితే రిప్లై ఇస్తాను. అండ్ ఫైనల్లీ బై.